తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని బయటపడేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రానికి పలు ప్రాజెక్టులతో పాటు రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. ఆ తర్వాత తెలంగాణలో పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదాని కుమారులను రేవంత్ రెడ్డి కలిశారు. అయితే దీనిపై కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ దుమారం లేపుతుంది. గల్లీ లీడర్ మాట్లాడినట్లుగా కేటీఆర్ ట్వీట్ ఉందని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. రేవంత్ రెడ్డి, మోడీ ఆదాని కుమారుని కలవడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన ఓ వ్యక్తి మీటింగ్ విత్ ప్రధాని, బిజినెస్ విత్ ఆదాని అంటూ వ్యంగ్యంగా పోస్టర్ రూపొందించి పోస్ట్ చేశాడు. దీన్ని కేటీఆర్ జస్ట్ ఆస్కింగ్ అని రీపోస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ ఒకరు పెట్టిన చిల్లర పోస్ట్ ను రీట్వీట్ చేయడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని అనేక మార్లు కలిశారు. ఆదనీని కూడా కలిశారు. కేటీఆర్ కూడా ఆదర్ని కలిశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇలా రీట్వీట్ చేయడం ఆయన విజ్ఞతకే వదిలిస్తున్నామని చెప్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే కేంద్ర సహకారంతో పాటు పెట్టుబడిదారులు కూడా రావాలి. అందుకోసం సీఎంలు వ్యాపారస్తులతో భేటీ అవుతుంటారు. ఈ విషయం కేటీఆర్ కూడా తెలుసు. కానీ కేటీఆర్ ఇలా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.